హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షాహిద్ ఫుల్ మూవీ స్టోరీ తెలుసుకుందాం. ఈ మూవీ లీడర్స్ విషయానికి వస్తే రాజ్ కుమార్ రావు, ప్రబీలా, కేకే మీనన్, జిషాన్, విజలేందర్, ప్రబల్, విపిన్. మూవీ స్టార్టింగ్లో జనవరి 1993లో గోవది అనే ప్లేస్లో షాహిద్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. షాహిద్ సౌండ్ విని బయటికి వెళ్తాడు. అప్పుడు కొంతమంది రౌడీలు అక్కడ గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ భయపడి బిల్డింగ్ పైనకి ఎక్కి దాక్కుంటారు. షాహిద్ కూడా బిల్డింగ్ పైకి వెళ్తాడు. నెక్స్ట్ డే షాహిద్ కొంతమందితోటి జమ్మూ కాశ్మీర్కి వెళ్తాడు. అక్కడ కొంతమంది షాహిద్కి టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ఒక వ్యక్తి ఒకతన్ని చంపుతుంటే షాహిద్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. షాహిద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నెక్స్ట్ డే పోలీసులు వచ్చి ఆరిఫ్ని షాహిద్ అనుకొని తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు షాహిద్ వస్తాడు. అప్పుడు పోలీసులకు తెలిసింది ఇతనే షాహిద్ అని షాహిద్ని న్యూఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ షాహిద్ని ఇంట్రాగేషన్ చేస్తాడు. అలాగే కొందరు ఫొటోస్ చూపెట్టి వీళ్ళని ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. అప్పుడు షాహిద్ నాకేం తెలీదు అని అంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఒక అతను ఫోటో చూపెట్టి ఇతని డైరీలో నీ ఫోన్ నెంబర్ దొరికిందని చెప్తాడు. ఆయన షాహిద్ నాకేం తెలీదు అని అంటాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి ఆరిఫ్ వస్తాడు. ఆరిఫ్ నేను షాహిద్తో మాట్లాడాలని అంటాడు. అప్పుడు పోలీసులు అతను ఒక దేశద్రోహి, మేము అతనితో మాట్లాడనీయం అని అంటాడు. కావాలంటే 6 months తర్వాత వచ్చి కలవచ్చు అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఆరిఫ్కి అమ్మి ఫోన్ చేసి షాహిద్ ఎలా ఉన్నాడని అడుగుతుంది. షాహిద్ బాగున్నాడు అని ఆరిఫ్ అంటాడు. ఆ తర్వాత షాహిద్ని జైల్లో వేస్తారు. జైల్లో షాహిద్కి ఉమాషి అనే ఒక వ్యక్తి కలుస్తాడు. వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అతనితో ఉమాషి కొద్దిసేపు చెస్ ఆడదామని తీసుకువెళ్తాడు. ఒకరోజు షాహిద్ని ఆరిఫ్ వచ్చి కలుస్తాడు. షాహిద్ అంటాడు, నువ్వు జైలుకు రాకు, నేను రిలీజ్ అవ్వంగానే ఇంటికి వస్తాను అంటాడు ఆరిఫ్ తోటి. నెక్స్ట్ డే వార్సాబ్ వచ్చి నువ్వు ఉస్మాన్తో ఫ్రెండ్లీగా ఉండకు అని వార్సాబ్ షాహిద్కి చెప్తాడు. వాళ్ళు నీకేం హెల్ప్ చేయరు, వాళ్ళని యూజ్ చేసుకుంటారు అని అంటాడు. అక్కడికి డాక్టర్ సక్సేనా వస్తాడు. వార్సాబ్ షాహిద్ గురించి డాక్టర్ సక్సేనాకి చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ సక్సేనా షాహిద్తో మాట్లాడతాడు. ఆ డాక్టర్ అంటాడు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావని. ఇంటర్ వరకు చదువుకున్నా అని షాహిద్ అంటాడు. అప్పుడు నువ్వు ఇంకా చదువుకోవాలని ఆ డాక్టర్ అంటాడు. ఆ తర్వాత షాహిద్ వాట్సాప్ దగ్గరికి వెళ్ళి నేను చదువుకోవాలి అని అంటాడు. ఆ తర్వాత వాట్సాప్ నీ గురించి నేను వార్డెన్తో మాట్లాడతాను, నువ్వు చదువుకో, అలాగే డబ్బులు కావాలంటే అడుగు అని ఆ వాట్సాప్ అంటాడు. కానీ ఒక కండిషన్ అని వాట్సాప్ అంటాడు. కానీ నువ్వు ఉస్మాన్తో ఫ్రెండ్లీగా ఉండద్దు, మాట్లాడద్దు అని వాట్సాప్ షాహిద్కి చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత వాట్సాప్ అక్కడి నుంచి జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత వాట్సాప్ షాహిద్ని కోర్టుకి తీసుకెళ్ళి రిలీజ్ చేయిస్తాడు. ఆ తర్వాత ఆరిఫ్ షాహిద్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత షాహిద్ వాళ్ళ ఫ్యామిలీని కలుస్తాడు. ఆ రోజు నైట్ షాహిద్ వాళ్ళ ఫ్యామిలీతోని నేను లా చదువుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అక్టోబర్ 2002న షాహిద్ లాయర్ అవుతాడు. ఆ తర్వాత తన ఆఫీస్కి వెళ్తాడు. కానీ షాహిద్ దగ్గర సరైన డబ్బు లేక ఒక లాయర్ దగ్గర అసిస్టెంట్ లాయర్గా పనిచేస్తాడు. మరియం వాళ్ళ ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి షాహిద్ వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రాపర్టీ గురించి తెలుసుకోవడానికి షాహిద్ మరియం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మీది హియరింగ్ నెక్స్ట్ వీక్ ఉంది అని షాహిద్ అంటాడు. మీరు మనీ కోసం వచ్చిల్లా అని మరియం అడుగుతుంది. అవును అని షాహిద్ అంటాడు.
ఆ తర్వాత మరీనా డోర్ వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఆ తర్వాత షాహిద్ వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత షాహిద్కును వాళ్ళ బాస్కి గొడవ అవుతుంది. ఆ తర్వాత షాహిద్ ఆ జాబ్ని రిజైన్ చేస్తాడు. షాహిద్ ఆరిఫ్ దగ్గరకు వెళ్ళి నాకు కొంచెం మనీ కావాలని అడుగుతాడు. ఎందుకు అని ఆరిఫ్ అడుగుతాడు. అప్పుడు షాహిద్ ఇలా చెప్తాడు, నేను ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి ఆ డబ్బులు కావాలని చెప్తాడు. అప్పుడు ఆరిఫ్ నేను నీకు లోన్ అప్లై చేసి ఆ డబ్బులు ఇప్పిస్తా అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత షాహిద్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. షాహిద్ మరీనాకు ఫోన్ చేసి మీద ప్రాపర్టీ కేస్ నేను హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నా అని మరీనాకి చెప్తాడు షాహిద్. ఆ తర్వాత షాహిద్ మరీనాను ఆఫీస్కి రమ్మంటాడు. తర్వాత షాహిద్ ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి మొత్తం తెలుసుకుంటాడు. షాహిద్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ తర్వాత షాహిద్కి ఒక కేసు వస్తుంది. షాహిద్ ఆ ఇంటికి వెళ్తాడు. ఒక క్లయింట్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న జహీర్ గురించి ఆ కేస్ డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. షాహిద్ ఒక వ్యక్తితో ఇలా అంటాడు, నేను ఒక కేసు తీసుకున్నా, ఆ కేసు తీసుకున్న క్లయింట్ ఆ ప్రాబ్లంలో ఒక కేసులో ఇరుక్కున్నాడు. జహీర్ తన కంప్యూటర్ తన ఫ్రెండ్కి ఇచ్చి జహీర్ వాళ్ళ ఫ్రెండ్ టెర్రరిస్టులకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పంపుతూనే ఉంటాడు. ఆ విషయం పోలీసులకు తెలిసి ఆ ల్యాప్టాప్ పేరు మీద జహీర్ పేరుంది, సో జహీర్ని కేసులో ఇరుక్కున్నాడు అని అంటాడు. షాహిద్ జహీర్ దగ్గరికి వెళ్ళి ఆ కేస్ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్గా చెప్పమంటాడు. నెక్స్ట్ డే కోర్టులో ప్రాసిక్యూటర్ జహీర్ని ఇలా అడుగుతాడు, నువ్వు ఆ కంప్యూటర్ మీ ఫ్రెండ్కి ఇచ్చావు కదా, అందులో మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నావో నీకు తెలియదా అని అంటాడు. మళ్ళీ ఆ ప్రాసిక్యూటర్ ఇలా జడ్జితో ఇలా అంటాడు, ల్యాండ్ ఆర్గనైజేషన్ కోసం యూజ్ చేస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు షాహిద్ లేచి ఆ ల్యాప్టాప్ని వాడేది జహీర్ కాదు, జహీర్ వాళ్ళ ఫ్రెండ్ అని అంటాడు. ఆ తర్వాత షాహిద్ జహీర్ని ఇలా అడుగుతాడు, నువ్వు ఆ ల్యాప్టాప్ మీ ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చావని. జహీర్ ఇలా చెప్తాడు, మా ఫ్రెండ్కు ఇంపార్టెంట్ పని అన్నాడు, అందుకే నేను ఆ ల్యాప్టాప్ ఇచ్చాను అని చెప్తాడు. అప్పుడు ప్రాసిక్యూటర్ లేచి మీ ఫ్రెండ్ ఎలా అంటాడో, మీ ఫ్రెండ్ ఏం చేస్తాడో నీకు తెలియదా అని అడుగుతాడు. షాహిద్ లేచి చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడు అని షాహిద్ అంటాడు. అలా కొద్దిసేపటి వరకు ఆ తర్వాత ఆ ప్రాసిక్యూటర్కున్న షాహిద్కి గొడవ అవుతుంది. జడ్జి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ జడ్జి వస్తాడు. అప్పుడు జడ్జి ప్రాసిక్యూటర్ని అంటాడు, ఇప్పుడైనా సైలెంట్గా ఉంటారా అని. ప్రాసిక్యూటర్ ఇలా అంటాడు, ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా ఏం పూర్తి కాలే అని. అప్పుడు షాహిద్ ఇలా అంటాడు, 1.5 year నుంచి వెళ్ళి అసలు ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ఇంతవరకు అది పూర్తే కాలేదు అని షాహిద్ అంటాడు. అప్పుడు జడ్జ్ ఆ తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమని అంటాడు. షాహిద్ బెయిల్ కావాలని అడుగుతాడు, బెయిల్ ఇవ్వం అని అంటారు. మరియంను షాహిద్ కలుస్తారు. అప్పుడు మరియం నా ప్రాపర్టీ ఎన్ని మంత్స్లో వస్తుందని అడుగుతుంది. 2-3 monthsలో వస్తుంది అని షాహిద్ అంటాడు. అలా వాళ్ళు కొద్దిసేపటి దాకా మాట్లాడుకుంటూ ఉంటారు. షాహిద్ ఆ కేస్ డీటెయిల్స్ పేపర్లో చూస్తూ ఉంటే అప్పుడు షాహిద్కి ఫోన్ కాల్ వస్తుంది, కేసు వదిలే అని అంటారు అని వార్నింగ్ ఇస్తారు. ఈ విషయం షాహిద్ మరియం దగ్గర మాట్లాడతాడు. అప్పుడు షాహిద్ మరియంని ఇలా అడుగుతారు, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నా ప్లేస్లో ఉంటే ఈ కేసుని వదిలేస్తారా వదిలేయరా అని. అప్పుడు మరియం ఈ కేసుని వదిలేయకండి అని చెప్తుంది. నెక్స్ట్ డే కోర్టులో షాహిద్ ఇలా చెప్తాడు, పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ తయారు చేశారు, అలా ఇలా ఉందని చెప్తాడు. జహీర్ టెర్రరిస్టులతో కలిసిపోయిందని. కానీ ఆ టెర్రరిస్ట్ దాంట్లో ఏముందంటే అతను మాకు తెలుసు అనే మాత్రం ఉంది, కలిసిపోవడం తెలుసు అనే దానికి చాలా తేడా ఉంది అని షాహిద్ అంటాడు. ప్రాసిక్యూటర్ లేచి మినిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం, మినిస్టర్ వాళ్ళు కన్ఫర్మ్ చేసేదాకా ఈ ఎవిడెన్స్ తయారు కాదు అని ఆ ప్రాసిక్యూటర్ అంటాడు. ఆ తర్వాత షాహిద్ అస్లాం భాయ్కి ఫోన్ చేసి మినిస్టర్కి ఒక ఫ్యాక్స్ పంపించాలని చెప్తాడు.
షాహిద్ జాయిన్ని కలిసి కేసు మనమే గెలుస్తాం, నువ్వు తొందరలో బయటకు వస్తావని అంటాడు. నెక్స్ట్ హియరింగ్ కోర్టులో అప్పుడు షాహిద్ మినిస్టర్ నుంచి లెటర్ వచ్చింది, కన్ఫర్మ్ అయిందని అంటాడు. ఆ లెటర్ని జడ్జికి ఇస్తాడు. ప్రాసిక్యూటర్ లేచి ఈ ఎవిడెన్స్ని తీసుకోకూడదు, ఇంకా టైం పడుతుందని చెప్తాడు. కానీ కోర్ట్ షాహిద్ చెప్పింది కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆ తర్వాత జడ్జ్ 4th ఆగస్టున మళ్ళీ హియరింగ్ ఉంటుందని అంటాడు. ఆ తర్వాత షాహిద్ మళ్ళీ మరియంని కలుస్తాడు. ఆ తర్వాత షాహిద్ నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడుగుతాడు. నాకు ఆల్రెడీ కొడుకున్నానని మరియం చెప్తుంది. ఆ తర్వాత మరియం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారు. షాహిద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అమ్మ ఇలా అడుగుతుంది, ఆ అమ్మాయి ఎవరు అని. తన పేరు మరియం, నేను తనని మ్యారేజ్ అనుకుంటున్నా అని షాహిద్ చెప్తాడు. తనని ఇంటికి తీసుకురా అని అమ్మాయి అంటుంది. ఆ విషయం మరియంకి చెప్పి మరియంని షాహిద్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇల్లు చిన్నదే, కొన్ని రోజులు అయినాక పెద్ద ఇల్లు కట్టిస్తున్నామని అమ్మాయి అంటుంది. అప్పుడు మరియం అంటుంది, షాహిద్ కూడా మా ఇంట్లోనే ఉంటాడు నాతోటి అని చెప్తుంది. ఆ తర్వాత షాహిద్ నువ్వు ఎందుకు అమ్మితో ఇలా మాట్లాడినావు అని మరియంని అడుగుతాడు. కావాలంటే మన అందరం ఒక పెద్ద ఇల్లు కట్టుకొని అందులో ఉందామని అంటాడు షాహిద్. సరే అని మరియం అంటుంది. ఆ తర్వాత మళ్ళీ కోర్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రాసిక్యూటర్ లేచి అతను ఇంకా జైల్లోనే ఉండాలి అని అంటాడు. స్టేట్ టెర్రరిజం యాక్ట్ జరుగుతుంది, ఇప్పుడు మనం వీళ్ళని ఇట్లా వదిలేయద్దు అని మళ్ళీ ప్రాసిక్యూటర్ అంటాడు. అప్పుడు షాహిద్ ఇలా అంటాడు, జహీర్కి ఎన్నో సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటాడు, అలాగే 10 times బెయిల్ రిజెక్ట్ అయింది, ఈసారి అతనికి బెయిల్ కావాలని అడుగుతాడు. ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, ఇంకా ఎటువంటి ఎవిడెన్స్ లేవు, ఇంకెన్ని సంవత్సరాలు జైల్లో ఉండాలని షాహిద్ అడుగుతాడు. ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ అనే ఎవిడెన్స్ ఏం లేవు కాబట్టి ఈసారి జహీర్కి బెయిల్ ఇస్తున్నామని జడ్జి చెప్తాడు. షాహిద్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. జహీర్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత కొన్ని బాంబ్ బ్లాస్ట్లు జరుగుతాయి. మళ్ళీ జహీర్ని జైలుకి తీసుకెళ్తారు. మళ్ళీ షాహిద్కి ఫోన్ కాల్ వస్తుంది. మళ్ళీ అతను వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఫీమేల్ ప్రాసిక్యూటర్ ఇలా అంటుంది కోర్టులో, జహీర్ బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడెక్కడ చేయాలో ఆ లొకేషన్స్ అన్నీ టెర్రరిస్ట్లకు పంపిస్తున్నాడు అని అంటుంది. దాన్ని ఎలాగైనా ఉరితీయాలని అంటుంది. ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఏం తెలియని వాళ్ళని ఎందుకు ఇరికిస్తారు అని షాహిద్ అంటాడు. ఎవరెవరు తప్పు చేసిలో వాళ్ళెందుకు బోన్లో నిలబెట్టరు? జమీరే ఆ మ్యాప్స్ పంపించిండు ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలని, ఎవిడెన్స్ ఉందా? లేదు కదా అని అంటాడు. ఆ తర్వాత ఆ ప్రాసిక్యూటర్ ఇంకొక వ్యక్తిని తీసుకొస్తుంది. మీరేం వర్క్ చేస్తారని అడుగుతుంది. అప్పుడు అతను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్లో నాకు ఆఫీస్ ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత జహీర్ని చూపెట్టి ఇతను మీకు తెలుసా అని అడుగుతుంది. ఆ ఇన్స్టిట్యూట్లో ఇతను చదువుకున్నాడు అని అతను చెప్తాడు. ఇతను ఏ పేరుతో మీకు తెలుసు అని అడుగుతుంది ఆ ప్రాసిక్యూటర్. సాహిల్ పవాస్కర్ అనే పేరుతోని ఇన్స్టిట్యూట్లో చదువుకుని తెలుసు అని చెప్తాడు. మనుషులకు ప్రాబ్లం ఉన్నప్పుడే పేర్లు మార్చుకుంటారు అని ఆ ప్రాసిక్యూటర్ జడ్జికి చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రాసిక్యూటర్ ఇలా అంటుంది, 2007లో జమీర్ ముంబైలో ఆ టెర్రరిస్టులకు లొకేషన్స్ పంపించాడు అని చెప్తుంది. అప్పుడు ఫేక్ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకొని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అని ఆ ఫీమేల్ ప్రాసిక్యూటర్ చెప్తుంది. ఆ తర్వాత షాహిద్కి ఛాన్స్ వస్తుంది. అప్పుడు షాహిద్ ఆ వ్యక్తిని ఇలా అడుగుతాడు, మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది జాయిన్ అయ్యారు అని. అప్పుడు అతను 175 మెంబర్స్ జాయిన్ అయ్యారు అని చెప్తాడు. నీకు 175 మెంబర్స్ అందరు స్టూడెంట్స్ తెలుసా అని అడుగుతాడు. తెలుసు అని అతను చెప్తాడు. పేర్లతోనూ కూడా తెలుసా అని షాహిద్ అడుగుతాడు. ఆ తర్వాత షాహిద్ వ్యక్తి ఉన్న అతని స్టూడెంట్స్ దిగిన ఫోటో తీసుకొచ్చి ఒక అతను చూపెట్టి పేరు అడుగుతాడు. అప్పుడు అతను పేరు చెప్పడు, సైలెన్స్గా ఉంటాడు. ఇతని మార్క్ షీట్ ఉంటుంది కదా అని షాహిద్ అడుగుతాడు. ఉన్నది అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు జడ్జి ఆ మార్క్ షీట్ని సబ్మిట్ చేయాలని చెప్తాడు. అక్కడ వరకు కోర్టు అయిపోతుంది. మళ్ళీ కోర్టు స్టార్ట్ అయినప్పుడు ఫీమేల్
ఇన్వెస్టిగేటర్ జమీన్ని ఒక అతనికి చూపెట్టి ఇతను నీకు ఎక్కడ తెలుసు అని అడుగుతుంది. అతను దుబాయ్లో అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ ప్రాసిక్యూటర్ దుబాయ్లో మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు అతను నేను డ్రైవర్, అతను మెకానిక్గా చేశాడు అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ ఫీమేల్ కానిస్టేబుల్ ఇలా అడుగుతుంది, ఇతను టెర్రరిస్టులతో కానీ ఎవరితోనైనా డిఫరెంట్గా కనిపించే వాళ్ళతో మాట్లాడిండా అని. అప్పుడు అతను కొందరితో మాట్లాడిండు అని చెప్తాడు. సాయంత్రం వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడతాడు అని చెప్తాడు అతను. అప్పుడు మళ్ళీ ప్రాసిక్యూటర్ ఇలా అడుగుతుంది, జమీన్ని చివరిసారిగా ఎక్కడ చూశారు అని. అప్పుడు అతను నేపాల్లో చూశాను అని చెప్తాడు. మీరు అక్కడ ఎందుకున్నారు అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు అతను మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం అని అతను చెప్తాడు. నేపాల్లో ఏ ప్లేస్లో చూసిందో అని అడుగుతుంది. నేను ఒక హోటల్లో చూశాను, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు అని అతను చెప్తాడు. అతను వెళ్ళిపోతుంటే కొన్ని పేపర్స్ పడినాయని అతను మళ్ళీ ఇలా చెప్తాడు. ఆ ప్రాసిక్యూటర్ కొన్ని మ్యాప్స్ చూపెట్టి ఇలాంటివేనా అడుగుతుంది. అవును ఇలాంటివే అని అతను చెప్తాడు. అప్పుడు షాహిద్ ఛాన్స్ వస్తుంది. అప్పుడు షాహిద్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మ్యాప్ అయినా అని చూపిస్తాడు. అప్పుడు అతను అవును అని అంటాడు. అప్పుడు షాహిద్ ఈ మ్యాప్ గూగుల్లో కూడా దొరుకుతుంది అని అంటాడు. మళ్ళీ షాహిద్ ఇలా అడుగుతాడు, మీరు నేపాల్కి ఎలా వెళ్ళు, డబ్బులు ఎక్కడివి అని. మా ఫ్రెండ్ డబ్బులతో వెళ్ళినామని అతను చెప్తాడు. అప్పుడు షాహిద్ దాన్ని బట్టి కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడు అతను సరిగ్గా ఆన్సర్స్ చెప్పలేకపోతాడు. అప్పుడు షాహిద్ జడ్జితో ఇలా చెప్తాడు, నేను ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగినా వాటికి సరిగ్గా సమాధానం చెప్పలేడు, అసలు ఇతను నేపాల్కే వెళ్ళలేదు అని అంటాడు. అతను అబద్ధం చెప్తాడు అని చెప్తాడు. నెక్స్ట్ హియరింగ్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత షాహిద్ వాళ్ళ ఫ్రెండ్ రామనాథం ఇలా అంటాడు, కోర్టులో ఏది పడతాయో చెప్తావారా, మళ్ళీ నీకు అది కేసు వదిలే అని వార్నింగ్స్ వస్తున్నాయి అని అంటాడు. అప్పుడు షాహిద్ వెళ్తూ ఉంటే కొందరు రౌడీలు వచ్చి బ్లాక్ కలర్ పూస్తారు. ఆ తర్వాత రౌడీలు షాహిద్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కేసు వదిలేయండి అని వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత మరియం కేసు వదిలేయచ్చు కదా అని షాహిద్ని అంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటి వరకు షాహిద్కు మరియంకి గొడవ అవుతుంది. మరియం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత షాహిద్ అమ్మీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు. షాహిద్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. షాహిద్కి వేరే కేసు కూడా వస్తుంది. షాహిద్ తన ఆఫీస్కి వెళ్తాడు. ఆ క్లయింట్ వచ్చిన వాళ్ళు షాహిద్ని చంపేసి పారిపోతారు. షాహిద్ కేసుని రామనాథం టేకప్ చేస్తాడు. రామనాథన్ కోర్టులో ఇలా చెప్తాడు, సరైన ఎవిడెన్స్ లేవు, అతనే బాంబ్ బ్లాస్ట్లు చేస్తున్నాడు అని. కేసు కోసం షాహిద్ ప్రాణాలు కూడా పోయినాయని రామనాథన్ చెప్తాడు. ఆమెని రిలీజ్ చేయాలని కొద్దిసేపటి దాకా రామనాథన్ వాదిస్తూ ఉంటాడు. ఆ తర్వాత జమీర్ రిలీజ్ అవుతాడు. షాహిద్ కేసు గెలుస్తుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.